అపోస్తలుల కార్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే మనం ఒక క్రమంలో వెళ్తున్నాము. క్రమంలో వెళ్ళేటప్పుడు ఏ వాక్యం వస్తే ఆ వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పనిచ్చి మనకు అనుకూలమైనవి మనకి ఇచ్చేసినాయి మనం వద్దు. ఓకేనా? పోయిన వారం వరకు మనం ఏం చదువుకున్నాం గుర్తుంది ఎవరికన్నా? పోయిన ఆదివారం వరకు సంసోను జీవితాన్ని చదివాం. సంసోను జీవితం అక్కడికి అయింది. ఇప్పుడు మనం ఎప్పుడు 1వ అధ్యాయం 2వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉంటాం అపోస్తల కార్యంలో. అందుకే 3వ అధ్యాయం కూడా మొన్న ఈ మధ్య చదివాము. ఇక 4వ అధ్యాయం రాత్రి అయింది. అందులో నుంచి 32వ వచనం నుంచి చదువుకుందాం మనం. రెడీ? 1 2 3 గో. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారయ్యుండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కల కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువలేకపోయిన. కుప్రలో పుట్టిన లేవీయుడు యేసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెలదెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారే అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? రాత్రి మనం చదివాం 5,000 మంది. పేతురు మొట్టమొదటి వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది, తర్వాత 4,000 మంది. అంటే వేలకు వీళ్ళు విస్తరించిపోతూ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఏం చేయొద్దని హెచ్చరిక చేసి పంపారు. యేసు నామమును బట్టి పునరుద్ధానమును బట్టి ఏమీ నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అని వార్నింగ్ ఇచ్చి పంపించారు. అప్పుడు దేవుని మాట వినుటి కంటే మనుషుల మాట వినుట శ్రేష్టమా అని వారు వెళ్ళి స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే వారి హెచ్చరికను చూసి ఇటువంటి పరిస్థితుల్లో భయము కలగకుండా ఉండునట్లుగా ధైర్యమును అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేశారు. అవునా? హల్లెలూయా. ఎప్పుడైతే ధైర్యం కోసం ప్రార్థన చేశారో వెంటనే వాళ్ళు ప్రార్థించే భూమి కంపించింది. అది చూశారు అందరూ కూడా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అనుకున్నారు. ఇంతగా దేవాతి దేవుడు మనతో కలిసి వస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు వేరుగా ఉండాలనుకున్నారు? ఎవ్వరు ఆజ్ఞాపించలే, ఎవరు చేయలే. వారే ఏం చేశారంటే వారికి కలిగినవి అమ్మి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, మరి కొందరైతే చరాస్తులు అమ్మి తెచ్చి 12 మంది అపోస్తలులు కదా, 12 మంది అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఏం చేయమంటున్నారు? వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి అని ఉంది. కాబట్టి రోజు భోజనాలే. అర్థమవుతున్న? ప్రభు వలన అంటే మనకులాగా అప్పట్లో ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, చిన్న రొట్టె ముక్క ద్రాక్షాసం కాదు. అందరు కలిగిన ఫండ్ అంతా ఒకచోటకి వచ్చేసరికి రోజు భోజనాలే జరుగుతూ ఉన్న క్రమంలో యేసేపు అనేటటువంటి ఒక లేవీయుడు, అతనికి హెచ్చరిక పుత్రుడు అని పేరు ఉంది, బర్నబా. ఇతడు భూమి ఉంటే అది తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. మరి ఒకళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారా? ఒకళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకార్యాలు, స్వస్థతల, మహిమ కార్యాలు ఎలా చేస్తారో అర్థమవుతుందా? పేజీ తిప్పండి. ఇప్పుడు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలోకి వద్దాం. 5వ అధ్యాయం. రెడీ? 1 2 3 గో. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మెను. భార్య ఎరుకకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివనెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటా సిచ్యువేషన్? ఇక్కడ ఉన్నటువంటి సంఘటన, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మాడు.
భార్య ఎరుకకనే వాడు దాని వెలలో కొంత దాచుకున్నాడు. అమ్మటం వరకు తెలుసు, కానీ దాచుకునేది ఏం జరిగింది చెప్పండి శ్రద్ధగా. దాచుకునేటప్పుడు ఏం జరిగింది? భార్యకు కూడా తెలవదు. కొంత దాచుకున్నాడు. దానిని తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అప్పట్లో ఏ క్రమం కొనసాగుతుంది చెప్పండి? ఇందాక మనం చదివాము, యోసేపు అని, బర్నబా అని పేరున్న అతను ఏం చేశాడు? తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. కాబట్టి ఒకరిని చూసి ఇంకొకరు, ఒకరిని చూసి ఇంకొకరు. అంటే అననీయ సప్పీరాల భక్తి పరులే కాదని అన్నట్లా. వాళ్ళు ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వలేదు అన్నవాడు లేదు, ఇస్తే ఇచ్చారని లేదు. చేసే ప్రతి ఒక్కరు మనుషులకు భయపడి చేస్తున్నారా, దేవునికి భయపడి చేస్తున్నారా? కానీ మనుషుల ముఖస్థితి కొరకు చేసే వ్యక్తులు ఇక్కడ కనపడ్డారు. ఎవరు వాళ్ళిద్దరి పేర్లు చెప్పండి? అననీయ, సప్పీరా. అయితే ఇద్దరు కూడా ఏక మనసుతోనే అమ్మారు. కానీ అననీయ అనే అతనికి దేవునికి ఇవ్వాలి అనేసరికి మనసు లాగటం మొదలైంది. మొత్తం ఇచ్చేస్తే మనం ఎలా బ్రతకాలి? వీళ్ళు మనం సరిగ్గా చూస్తారో చూడరో, పోషిస్తారో పోషించరో, ఎన్ని ఆలోచనలు వచ్చింటాయో మనకైతే తెలవదు. అతనిని ఎవరైనా ఇవ్వమని బలవంతంగా కొట్టడం కానీ తిట్టడం కానీ చేశారా? అవునా కదా? అటువంటి ఆలోచన వచ్చినప్పుడు తను ఏం చేసి ఉండాలి? నేను ఇంత ఇవ్వను, ఇంతే ఇస్తాను అని అనుకొని ఉండాలి. అవునా కాదా? కానీ ఇవ్వాలని మనసు ఉంది, వెనక్కి లాగుతా ఉంది ఆత్మ. మొత్తం ఇచ్చేస్తావా, మొత్తం ఇచ్చేస్తావా, మొత్తం ఇచ్చేస్తావా? దేవుడు మొత్తం ఇవ్వమని చెప్పాడా? దర్శనం ఇచ్చి చెప్పాడా? అపోస్తలులు బోధించాడా? అనుకుంది ఎవరో చెప్పండి? ఇవ్వాలని అనుకుంది ఎవరు? వాళ్ళే అనుకున్నారు. ఎవరు ఇవ్వద్దన్నారు వాళ్ళని? ఎవరు ఇవ్వమన్నారు వాళ్ళని? నువ్వు ఇచ్చినా ఎక్కువ లేదు, ఇవ్వకపోయినా తక్కువ లేదు, కానీ అనుకున్నారు. కాబట్టి అనుకున్నారు, కానీ ఇవ్వాలనుకోవటం దేవునికి మహిమపరచడం. నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దీవిస్తానన్నాడా? భూములనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లిదండ్రులైనను, భార్య పిల్లలైనను, చివరికి తన ప్రాణమునైనను విడిచిపెట్టేవాడు వాటికి 100 అంతలు ఇహమందు, అంటే భూమి మీద 100 అంతలు పొందుకుంటావు. వీటితో పాటుగా పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని కూడా పొందుకుంటావు అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఇక నువ్వు చచ్చిపోవు, ఎప్పుడు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటావు. దేవుని నిమిత్తం ఇచ్చి ముందుకు వస్తే చెప్పాడు కదా యేసుక్రీస్తు. ఇంత ఇవ్వమని చెప్పాడా? అంత ఇవ్వమని చెప్పాడా? నిర్ణయించుకుంది ఎవరు? మరి ఒకవేళ వాళ్ళు అనుకుందాం, ఉదాహరణకి 10 రూపాయలు ఇవ్వాలనుకున్నారు, 1 రూపాయి తెచ్చిచ్చారు. 9 రూపాయలు దాచుకున్నాను, నేను ఫస్ట్ అనుకున్నాను కానీ తర్వాత 9 దాచుకున్నాను, లేదా 9 ఇచ్చాను, 1 రూపాయి దాచుకున్నాను అని అంటే అతను పాపం ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? అప్పుడు అనుకున్నాను, మనసు మార్చుకున్నాను, రూపాయి ఇచ్చాను, 9 రూపాయలు ఇచ్చాను, రూపాయి దాచుకున్నాను, 5 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు దాచుకున్నాను, ఓకే. కానీ అర్థమవుతుందా? సమస్తము అమ్మి ఇచ్చిన వాళ్ళు ఈ పక్కన నుంచి ఉండయ్యా, సగం అమ్మి ఇచ్చిన వాళ్ళు ఈ పక్కన నుంచి ఉండయ్యా, 10వ వంతు ఇచ్చిన వాళ్ళు ఈ పక్కన నుంచి ఉండయ్యా అన్నప్పుడు ఇతడు ఏ స్థానాన్ని కోరుకుంటున్నాడు? పూర్తిగా సమస్తము పొలము అమ్మి ఇచ్చిన వారి లిస్టులోకి వెళ్ళి నిలవబడుతున్నాడు. అర్థమవుతుందా? ఆ కేటగిరీ వాళ్ళందరూ, అక్కడ నుంచున్న వాళ్ళందరూ రూపాయి కూడా దాచుకోకుండా ఇచ్చిన వారు అనుకుందాం. కానీ ఇతను ఏ కేటగిరీలోకి వెళ్ళి నుంచున్నాడు? భార్యకు తెలుసా? భార్యకి ఏం చెప్పాడు? సమస్తం ఇచ్చేద్దామని చెప్పాడు. ఓకే, భార్య ఎరుకకయే కొంత దాచుకున్నాడు. వీళ్ళు ఈ లైన్లో నుంచున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాకు కలిగినదంతయు అమ్మేసి నేను దేవునికి ఇచ్చేసాను అంటున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందమ్మా? పై వచనాల్లో భూమి కంపించింది. ప్రభువా, నీ కుమారుడని యేసు నామమున నీవు దయ్యములను వెళ్ళగొడుతూ రోగములను స్వస్థపరచు అద్భుత సూచిక్రియలు మహత్కార్యాలు జరిగించుచూ ఉండగా నీ కుమారుడని యేసు నామాన్ని ప్రకటించటానికి మాకు ధైర్యాన్ని ప్రకటించయ్యా, ఇవ్వయ్యా అని అడిగారు. అని ఎప్పుడైతే అడిగారో వెంటనే వారు ప్రార్థించే భూమి
కంపించడం ప్రారంభించింది. హల్లెలూయా. అంత చూశారు కదా, అంత చూసే కదా గబగబ వెళ్ళిపోయి భూములని అమ్మి తీసుకొని వచ్చి దేవుని పరిచర్యకి ఇస్తున్నారు. దేవుని పరిచర్య మనకు స్థిరమైనది, దేవుడు తలుచుకుంటే మనకు మళ్ళా తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడని. ఇంత మహిమ కార్యం, ఇంత అద్భుత కార్యాన్ని చూసి కూడా అననీయ సప్పీరాలు ఏం చేశారు చెప్పండి? ఒకళ్ళకొకళ్ళు ఏకీభవించారు. వెళ్ళి కొంత దాచుకొని తీసుకొని వచ్చి కొంత అపోస్తల పాదముల యొద్ద పెట్టి సైలెంట్గా ఉన్నాడు. హృదయాంతరంగములు పరిశోధించేవాడికి సమస్తము తెలుసా తెలియదా? అప్పుడు పేతురు అన్నాడు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అంటే ఎట్లాంటి పనులు చేసినప్పుడు అది ఎవరి వలన వచ్చింది? దేవుడి నుంచా సాతానుడి వలన? అర్థమవుతుందా? కానీ అననీయ ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? భక్తిపరుడు అనుకుంటున్నాడా? అనుకోవట్లేదా? ఆత్మీయుడు అనుకుంటున్నాడా? అనుకోవట్లేదా? తన దృష్టిలో తాను భక్తిపరుడు, ఆత్మీయుడే. అర్థమవుతుందా? కానీ దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? అననీయ ఎంతవరకు ఉన్నాడని ఒప్పుకుంటాడు? అమ్మటం వరకు చూస్తున్నాడు, ఇవ్వటం వరకు చూస్తున్నాడు, కానీ నా మనసులో ఉన్నది దేవుడు చూడట్లేదు అని అనుకుంటున్నాడు. తెలుస్తుందా? ఈ మాట నేను చదవకుండా వెళ్ళిపోదామలే అని అనుకున్న ఈ అధ్యాయాన్ని తప్పించి, అందుకే యోహాను పత్రిక మొదటి పత్రిక చెప్దామలే అని అనుకున్నా. దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ సంఘం దేవుడికి భయపడాలా వద్దా? భయపడాలన్నా అయితే ప్రకటించు. నువ్వు చెప్పంది సంఘానికి ఎలా తెలుస్తుంది? ఎలా ఆలోచన వచ్చింది? అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు వింటున్నాడు అని ఎలా తెలుస్తుంది? కాబట్టి సంఘానికి నువ్వు క్లియర్గా మాట్లాడు. అపోస్తల కార్యం మేలులు జరిగినప్పుడు, మహిమ కార్యాలు జరిగినప్పుడు, స్వస్థతలు జరిగినప్పుడు ఎలా చేస్తున్నావో, దేవునికి కోపం వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుంది అనేది నువ్వు చెప్పు సంఘానికి అన్నాడు. అవును, నిజమే. కాబట్టి అతడు చేసిన పని దేవునికి వేదన కలిగించింది. అందుకేమన్నాడు? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా. అవునా కదా? నీదే కదా మొత్తము. అమ్మిన పిమ్మట అది నీ చేతిలో లేదా? ఎందుకు నీ హృదయములో ఈ సంగతిని ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడిదివనెను. మొత్తం ఇచ్చానని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు కదా నువ్వు, కానీ నీ హృదయంలో ఏముంది? కొంత దాచుకొని మొత్తం ఇచ్చానని తప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనుషులు అది నమ్మారా నమ్మలేదా? నమ్మారు. అననీయ సమస్తాన్ని ఇచ్చేశాడరా. ఎవరెవరు ఇచ్చారా మొత్తం? అంటే పలానా బర్నబా ఇచ్చేసాడరా మొత్తం. అననీయ సప్పీరా వాళ్ళు కూడా మొత్తం ఇచ్చేసారంటరా. ఇప్పుడు మరి బర్నబా అన్న వాడిని ఎట్లా చూడాలి? అననీయ సప్పీరాలను ఎలా చూడాలి? అందుకే అన్నాడు, సగం ఇస్తే సగమే ఇస్తానని చెప్పొచ్చుగా, రూపాయి ఇస్తే రూపాయి ఇచ్చానని చెప్పొచ్చుగా. నువ్వు మొత్తం ఇచ్చానని చెప్పి కొంత దాచుకొని, ఇప్పుడు దేవుడు ఎలా కనపడుతున్నాడు? మొత్తం తీసుకున్న వాళ్ళలా కనపడతా ఉన్నాడు. అవునా కదా? కానీ దేవుడు అననీయకి ఏ లెక్క కొలవాలి? ఇప్పుడు ఏ విధంగా కొలతేసి అననీయకి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలి? దేవుని పిల్లలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. ప్రియ సంగమా, నేను ఇప్పుడే చెప్తున్నా, జాగ్రత్తగానండి. పిచ్చెక్కిన కోతిలాగా తిక్కలేసాలు మనం వేయకూడదు దేవుడి విషయంలో. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను. ఇవాళ నేను బ్రతుకున్నాను కాబట్టి చెప్తున్నాను. దొంగతనం చేశా, దేవుడేమంటలా. మోసం చేశా, దేవుడేమంటలా. అబద్ధాలు ఆడుతున్నా, దేవుడేమంటలా. నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నా. భక్తిపరుడు బతుకు అట్టాగే ఏడిచొచ్చింది, నా బ్రతుకు అట్టాగే ఏడిచొచ్చింది. దేవుడు ఏం చేయట్లేదు, చేతకాని వాడని అనుకోవద్దు. దేవుని మర్మాలు మన ఎవ్వరికీ తెలవదు. ఎవరిని ఎందుకు ఎలా కాపాడుతున్నాడో, ఎందుకు కనికరిస్తున్నాడో, ఎందుకు ఆదరిస్తున్నాడో మనకైతే తెలవదు. అవకాశం ఉన్నప్పుడే దేవుని దగ్గర కన్నీరు గార్చుతూ ప్రార్థన చేసుకుంటూ దేవునితో జాగ్రత్తగా ఉండాలి. అమ్మో దేవుడు చూస్తున్నాడు, నేను ఎందుకు భయపడాల్సి వస్తుంది? నిజంగా ఆయన చూస్తున్నాడు.
ఆయనకి పెద్ద నెట్వర్క్ ఉంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ప్రెసిడెంట్ల కంటే పెద్ద నెట్వర్క్ ఉంది. హృదయాంత రంగాలలోనికి వెళ్ళి పరిశోధన చేసి వెతికి 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 కనిపెడతాడు ఆయన. ఆయన దగ్గర మనం మోసం చేయటం అంటే అయ్యే పని కాదు. అర్థమవుతుందా? అందుకే దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు. ఈ విషయంలో దావీదుని బట్టి దేవుడు యథార్థవంతుడు, నా హృదయానుసారుడని దేవుడు అతనికి బిరుదునిచ్చాడు. ఇందాక మనం పాడాం, లోకమంతా ఒకటై నన్ను వేరు చేసినా సరే, నన్ను ఓదార్చేవారు ఒక్కరైనా లేకపోయినా సరే, నేను యేసుని నమ్ముతాను తప్ప అబద్ధాన్ని నమ్మను. అప్పనంగా వచ్చే రూపాయి నాకు వద్దు, మోసంతో అక్రమంతో వచ్చే రూపాయి నాకు వద్దు. ఇప్పుడు నేను ధనవంతుడిని కాకపోతే నన్ను ఎవరైనా తన్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు నేను కారు వేసుకోలేదని నన్ను ఎవరైనా తన్నారా? అతను చూడు క్లాలు వేసుకుని స్టైల్గా హోదాగా వెళ్ళాడు అని అన్నారు. ఎలా నాకు ఆ ఇష్టం లేదు. నాకు అవసరం అనుకున్నప్పుడు దేవుడు పంపుతాడు. నాకు వచ్చే విధానం ఉంది. ఏంటి విధానం? నేను వెళ్ళి యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి, నాకు కానుక రావాలి, నేను దాని ద్వారా తినాలి. లేదా ఎవరైనా వచ్చి దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడో, దర్శనం ఇచ్చాడో, నేను గురించి మాట్లాడాడని ఇవ్వాలి. యథార్థ హృదయంతో ఇవ్వాలి, సత్య హృదయంతో ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు నాకు నియమించిన క్రమం అది. నీకు నియమించిన క్రమం ఏదో దానిని బట్టి నువ్వు వేలాడు. నీకు పిల్లలు ఉన్నారా? అయ్యా నా బిడ్డలకు చేతి నిండా పనిని దయచేయ్యా, పనిలో అభివృద్ధిని కలుగచేయ్యా, చదువుని పెంచయ్యా, జ్ఞానమును పెంచయ్యా, చదువుకు తగిన సంపాదన దయచేయ్యా. ఇది వెళ్ళే విధానం, క్రమమైన విధానం. అయ్యా నాకు చిన్న పొలం ఉందయ్యా, నా పొలాన్ని ఆశీర్వదించయ్యా, చేతి నిండా పనిని దయచేయ్యా అని ఏం చేసినా దేవుడితో చేయించాలి. అయ్యా 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 దొంగతనం చేయడానికి సహాయం చేయ్యా అని అడిగితే దొంగలు వస్తారనుకో, ప్రార్థన చేయ పాస్టర్ గారు అని అన్నారనుకో, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి, ప్రార్థన చేయని అన్నాడు. ఏం చేయాలి నేను చెప్పండి? ఆత్మదేవుడు చెప్తా ఉంటాడు, వీళ్ళు పలానా పని చేయబోతూ ఉన్నారు. నా మనసులో ఒకటి అనుకున్నాను, అయ్య గారు దేవుడు కనుక అది దీవిస్తే నేను చర్చికి గొప్ప కానుకిస్తాను. ఏంటి ఆ మనసులో అనుకుంది? ఒక ఆమె ఏం కోరుకుంది? గొప్పగా ఆశీర్వదిస్తా, గొప్పగా దీవిస్తానంది. ఏంటమ్మా అని అడిగా. నన్ను నా భర్త వదిలేసేసాడు అనుమానించి, నేను అమెరికాలో ఉంటాను, నా భర్త అమెరికాలో ఉంటాడు, పెద్ద 100 కోట్లకు అధిపతి, నన్ను వెళ్ళిపోమన్నాడు, నేను వచ్చేసాను అన్నది. ఓకే, వెరీ గుడ్. మా తమ్ముడికి మాత్రం పెళ్ళి అవ్వకూడదు అంటుంది ఆమె. అదేంటమ్మా అని అడిగా. ఆడికి అసలు పెళ్ళి అవ్వకూడదు పాస్టర్ గారు, ఆడి పెళ్ళి ఆపేయాలి నువ్వు ముందు ఎట్టి పరిస్థితుల్లో అన్నది. అయ్య బాబాయ్, నేను చూసే అమ్మాయిని కాక వేరే అమ్మాయిని ఆడు చేసుకోకూడదు. ఇది ఎక్కడ కూడా అమ్మా, ఆడు ఒక నర్సుని ఎవరినో ప్రేమించాడంట. ఎంతకాలమైంది? ఎంతకాలమైనా ఆడికి పెళ్ళి అవనివ్వట్లేదు ఈమె. ఎంతకాలమైనా తమ్ముడికి పెళ్ళి అవనీయకుండా వాడు చేజారిపోవటానికి వీల్లేదు పాస్టర్ గారు. నేనే చూశాను నాకున్న తెలిసిన అమ్మాయిని. అంటే ఏంటి అర్థం? ఏమే క్లబ్బుల్లోనో ఒక అమ్మాయిని వేసుకొస్తుంది, ఆయన తీసుకొచ్చి ఈయన కట్టబెట్టాలి. ఇక వాళ్ళ ఆలోచనలు ఆస్తులు అంతస్తులు గొడవలు ఉంటాయి కదా, ఏంటో తెలవదు. ఏం చేయాలి? ఇప్పుడు నేను ప్రార్థన చేసి ఆపాలంట ఆ పెళ్ళిని. అతడేం చేశాడు? తనకు నచ్చిన ఆమెను తీసుకుని వచ్చాడు, ఈమెతో నాకు వివాహం జరగాలి అని. అసలు వచ్చిన ప్రతి సంబంధం ఆమె పంపించేస్తా ఉందంట వెనక్కి. వీడికి పెళ్ళి అవ్వకూడదు అని. అదేమంటాడు, మా ఓడు అసలు ఎంత అందంగా, ఎంత ఎర్రగా, ఎత్తుగా ఉంటాడని దెయ్యం కేకలు పెట్టినట్టు కేకలు పెట్టేస్తుంది. నాకు అర్థమైపోయింది స్టోరీ. పిశాచి పెట్టింది అతనికి. ప్రభువా కృప చూపయ్యా, నేను మాత్రం ప్రార్థన చేసే ప్రతిసారి నీ చిత్త ప్రకారం, నీ వాక్యానుసారంగా జరిగించు నాయనా అనే ప్రార్థన చేశాను తప్ప వాక్యానికి వ్యతిరేకంగా చేయలేదు. తన మనసుకు నచ్చింది, తనకు వేదనగా ఉంది, తాగబోపిచ్చేస్తుంది దెయ్యం. అయ్యా ఆ బిడ్డకు ఒక దారి చూపించు నాయన, యథార్థ మార్గంలో తీసుకెళ్ళు. అక్రమ మార్గాలకి ఎప్పుడు మనం ప్రార్థన చేయకూడదు. మనకు తెలిసిపోయిద్ది ఇది దేవుడు నడిపించే మార్గమా, దయ్యం నడిపించే మార్గమా, ఇది దేవుడు ఇచ్చే ఆశీర్వాదమా, దయ్యం ఇచ్చే ఆశీర్వాదమా, మన కళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. దేవుడు చెప్తున్నాడా అతనికి, ఇలా నువ్వు దాచుకొని అలా ఇచ్చానని అబద్ధం చెప్పమంటే అదా వాక్యానుసారం?
డబ్బులు ఎక్కువ ఇస్తాను, నువ్వు ప్రార్థన చేయి, ఆ కుటుంబం నాశనం అవ్వాలి అని చెప్తే అదా దేవుడిచ్చే నడిపింపు, ప్రేరేపణ? ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా 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 ఆకలేస్తుంది ప్రభా, ఆకలేస్తుంది ప్రభా, దయ చూపించయ్యా, ఇల్లు కట్టుకుంటున్నామయ్యా, ఇల్లు ఆగిపోయేటట్టుందయ్యా, రూపాయి లేదయ్యా, రూపాయి లేదయ్యా అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, కనిపెడుతూ ఉంటే అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఇలా చెప్తున్నాడు, ఏమని? నేను నీకు ఒకటి ఇస్తాను, నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళి అమ్ముకు రావాలి. ఓకే, నీకు 6 నెలల తర్వాత నేను డబ్బులు ఇస్తాను. ఓకే, అది కేజీల్లో ఉంటుంది, లక్షల లెక్కన. ఓకే, దాదాపు 30 కోట్ల రూపాయల సరుకు. దేవునికి స్తోత్రం, నేను ఏదైనా గొప్పగా ఆలోచిస్తాను కాబట్టి 30 కోట్ల రూపాయల సరుకు అమ్మటాన్ని నాకు కృప చూపాడు దేవుడు. ఓకే, అట్లాగే 300 కోట్లు ఇస్తాను నీకు నేను. ఓకే, దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు మార్చుకు రావాలి క్యాష్ కింద. నాకు ఫోను ఎవడాడు చెప్పిందన్న, ఇట్లా అంటున్నారు 300 కోట్లు, తొందరపడి తీసుకోబాక, అది క్యాషే కన్నా క్యాషే. మరి 50-50 ఎట్టెత్తాడు అనుకుందాం, ఎట్టెత్తాడు? అవి ఏం డబ్బులు? 300 కోట్లు అయ్యే దొంగ నోట్లు అవుతాయి. లేకపోతే నేను ఎందుకు మార్చమంటాడు? అయితే ఇంకొకటిలే, బ్లాక్ మనీ కూడా ఉంటుంది, ఇంకోటి ఎందుకు చేయమంటాడు? అవునా అని జీవితాంతం లోపలేసి కుమ్ముతారు. వాటి జోలికి అలా బాక. ఎర్రచందనం, నీకేంటి ఎర్రచందనం గురించి? ఊరు నాకు చేతి నిండా పని దయచేయండి రా బాబు అని అడిగితే ఆడు 6 నెలలకు ఇస్తాడు, 3 నెలలకు ఇస్తాడు. ఈ దేశం నుంచి ఆ దేశంకి వెళ్ళాక వాడికి ఇక్కడ కావాల్సింది దొరికితే జైలుకి వెళ్ళేవాడు కావాలి, లేకపోతే అతను పంపుకోలేక అతడు ఇచ్చుకోలేక జైలుకి వెళ్తావన్నా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తెలియని ట్రాపు, ఉచ్చులో పడిపోవటం. ప్రార్థన చేస్తూ 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 ఉంటే నాకు అర్థం కాదు, ఇదేంటిది? దైవ ఆశీర్వాదం కాదా ఇది? ఆశీర్వాదమా కాదా? జైలుకి పంపించేది ఆశీర్వాదమా? చెప్పండి, జైలుకి పంపించేది ఆశీర్వాదమా? ప్రార్థన చేసి కన్నీరు కారుతూ ఉంటే ఎవడో వచ్చి మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళని పొడుపు వృత్తికి పంపించమని అడిగితే అది ఆశీర్వాదమా? ప్రార్థన చేసి కన్నీరు గార్చి అడుగుతూ ఉంటే దేవుడు కృప చూపి ఏదైనా ఉద్యోగం చూపిస్తే ఆ ఉద్యోగంలోకి వెళ్ళి ఓనర్ గారిని మోసం చేసి దొంగ తోకాలేసి కాటాలు తేడా వేసి ట్రిప్పులు లెక్క రాయటం ఆశీర్వాదమా? నేను ఇక్కడ మనకు మట్టి దోలు ఇచ్చినప్పుడు అడిగాను నేను, ఎన్ని? 13 ట్రిప్పులు 16 ట్రిప్పులు అని చెప్పారు వాళ్ళు తోలింది ఎన్ని ట్రిప్పులు? 12 ట్రిప్పులు, 11 ట్రిప్పులే. ఆ 11-12 ట్రిప్పులకి వెనకాల డోర్లు ఉండకూడదన్న అన్నిటి ఫోటోలు తీశాను, ఎన్ని పోసినాయో తీశాను, డోర్లు ఎన్నింటి సగాలు వచ్చినాయో తీశాను. బండారుగుడి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయమని అన్నాను, అన్నీ తీసి అన్నీ చేసినాను. పేచి పెట్టి గొడవ చేసి నాకు 16 ట్రిప్పులకి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని మోసం చేశారు. అన్ని ఫోటోలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. గొడవ అల్లరల్లరి చేసేస్తున్నారు. ఆడేం బాగుపడి తెచ్చాడు? సెంటర్లో నూడిల్స్ బండి పెట్టుకున్నాడు, ఎత్తుకుపోయాడు, దివాళా ఎత్తేసాడు. తను బాగుపడింది ఎంత? అది అయిపోయిన తర్వాత తెల్లారి వచ్చి మళ్ళీ నాకు 2000 ఇస్తావా అయ్యవా అని కుక్క తిరిగినట్టు తిరిగి 2000 ఇవ్వలేక కాదు, కానీ మోసం చేశారు. ఇగో వేసిన ట్రిప్పులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ వచ్చే 2 ట్రిప్పులు అంటాడు, అరే ఇక రాని బాకరా 2 ట్రిప్పులు అటు నుంచి అట్టే పంపించాను. మళ్ళీ ఆ 2 ట్రిప్పులు తీసుకెళ్ళి వేరే చోట పోసుకున్నారు. ఏంటి అని అడిగితే అన్యుడు, దేవుని ప్రేమ తెలియదు, మోసగాడు. అలా చేస్తేనే వాళ్ళ బ్రతుకు. కష్టపడితే కాదు, అలా చేస్తేనే. ట్రక్కు సగం తీసేసేయాలి, ట్రక్కు సగం మట్టి తీసేయాలి. వెనకాల డోర్లు ఉండవు, డోర్లు పీకేసుకొని వచ్చేస్తారు. డోర్లు ఉన్న వాటికి పోయాలి, తెల్లారుజామున వస్తారు. ఈ విధంగా పెట్టింది ఎన్ని బండ్లు? 13 అనుకో, ఒకే ఒక ట్రిప్ వస్తాయి మొత్తం కలిసి. పెట్టిందే 13 బళ్ళు, 13 బళ్ళు 2 బళ్ళు అక్కడ ఆపేసావు. 16 బళ్ళుకు డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు. ఏం చేయాలి? పిల్లలారా, మోసం. క్రైస్తవుడు మోసం చేసి, అన్యుడు మోసం చేస్తే ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? నీలో నుంచి ఒక విప్లవం బయలుదేరాలి. అననీయ సప్పీరాలను చూసి, ఎందుకంటే ఈరోజు మనకు ఆరాధన ఎక్కువసేపు ఇదైంది, లేట్ అయింది కాబట్టి నేను క్లోజ్ చేయబోతున్నా 5 నిమిషాల్లో. అననీయ సప్పీరాలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే దేవుడు అద్భుతాలు, స్వస్థతలు, మహిమ కార్యాలు మాత్రమే కాదు, తింగర వేషాలు వేస్తే అవసరమైతే ప్రాణాలు తీయటాక కూడా దేవుడు
వెనకాడాడు. ఎందుకంటే సాతానుడికి అధికారం వస్తుంది. వెంటనే అన్నాడు, ఇంతకే అమ్మితవా అని అడిగాడు. అననీయ అంతకే అమ్మాను అని అన్నాడు. అప్పుడు నువ్వు దేవుణ్ణి కాదు, మనుషుని కాదు, దేవునితోనే అబద్ధం ఆడావు. సాతానుడు ఎందుకు నిన్ను ఇలా ప్రేరేపించాడు అని అన్నాడు. ఆ మాట వినుచూనే పడి ప్రాణము విడిచేశాడు. అది చూసిన వారికి, విన్న వారికి అందరికీ భయం మొదలైంది. ఇప్పుడు దాకా రాత్రి ఏం జరిగిందమ్మా? ప్రార్థన చేసినప్పుడు భూమి కంపిస్తే అందరిలో ధైర్యం మొదలైంది. ఇప్పుడేం మొదలైంది? మళ్ళీ ధైర్యానికి ముందేం జరిగింది? అక్కడ బోధించకూడదంటే భయం మొదలైంది. సాతానుడు చంపుతాడు అని భయము మొదలైనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడు అనే ధైర్యం మొదలైంది. కానీ ఇప్పుడేం కనపడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేస్తే చంపటానికైనా వెనకాడడు అనేటటువంటి భయం మరలా మొదలైంది మనకి. పాస్టర్ గారిని నేనే గడ 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 వణుకుతా. నా కోసం సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు అన్న ధైర్యం కంటే భయము అనేది దయ్యం నుంచి వచ్చింది, మోసం చేసేది. నిజమే, వాస్తవమే. తప్పు చేసినప్పుడే కదా దేవుడు శిక్షించింది. తప్పు దైవిక భయం అనేది ఆశీర్వాదకరం మనకి. అమ్మో దేవుడు ఉన్నాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో నేను నా కుటుంబం దేవునికి భయపడతాము, దేవునికి లోబడతాము. వేషధారణ, కపటము ఉండకూడదు. వేషధారణతో మనం సంపాదించినను, అర్థమవుతుందా? అది మనకు సంతృప్తి ఇవ్వదు. మన కడుపుకి అది మధురముగా ఉండదు, కానీ మన కడుపుకి అది మంటగా, వేదనగా, అగ్ని పుట్టించేదిలాగా, విషములాగా ఉంటుంది. ముసిని పండునంత చేదు అని చూసారా? ఎక్కడ? ఆ అపవిత్ర స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటిది మన కడుపుకు అవుతుంది. వెంటనే అతను ప్రాణం ఎప్పుడైతే విడిచాడో, అతని పాదముల మీద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి, ఆమె కాదు పై వచనం చదవండి, 8వ వచనం 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపలకి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చిన. ఏం జరిగింది ఎరగదు ఆమెకు. భర్త డబ్బు దాచింది ఎరగదు, భర్త చచ్చిపోయింది ఎరగదు. అర్థమవుతుందా? డబ్బు దాచినట్టు తెలియదు ఆమెకి, చచ్చిపోయింది తెలియదు. ఉదాహరణకు 1,00,000కి అమ్మారు అనుకుందాం. ఆమెకి ఎంతవరకు తెలుసు? 1,00,000కి అమ్మినట్టే తెలుసు. కానీ అతను 30,000 దాచాడు అనుకుందాం. 1,00,000కి అమ్మానని చెప్పి 70,000కి అమ్మానని చెప్పి తెచ్చి అక్కడ పెట్టాడు. అపోస్తల పాదములో పెట్టి మొత్తం ఇదే వచ్చింది, మొత్తం ఈ రేటే ఇచ్చేసాను, మొత్తం దేవుడికి ఇచ్చేసాను, నన్ను కూడా అందరితో పాటు సంఘంలో చేర్చి నాకు A to Z పిల్లల చదువులు, బట్టలు, గిట్టలు, తిండి, తిప్పలు మొత్తం మీరే చూడండి అని అన్నాడు. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డానని చెప్పాడు. కానీ అతను నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? కానీ భార్యకి ఏం తెలుసు? 70,000కి అమ్మినట్టు తెలుసా, 1,00,000కి అమ్మినట్టు తెలుసా? 1,00,000కి అమ్మినట్టు తెలుసు భార్యకు. కానీ భర్త 70,000కి అమ్మినట్టు మోసం చేశాడని తెలియదు. అపోస్తల పాదముల యొద్ద 70,000 పెట్టాడని తెలియదు, అతను చనిపోయాడని కూడా తెలియదు అబద్ధం ఆడి. అయితే ఆమెకి ఏమీ తెలియదు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి అని అడిగాడు. అదేంటి, ఇందాక తెలియదు అన్నాడు, ఇప్పుడు మరి తప్పు పడుతున్నారే? అర్థమవుతుందా? ఇంతకే అమ్మితిరా అని అడిగాడు కదా. ఉదాహరణకి ఇంత అంటే ఎంత అని చెప్పాడు భర్త? చెప్పండి. ఉదాహరణకి ఎంత అని చెప్పాడు భర్త? ఎంతకు అమ్మాను అన్నాడు? 70,000కే అమ్మాను అన్నాడు. కానీ ఎంతకు అమ్మాడు దాన్ని? 1,00,000కి అమ్మాడు. భార్య దగ్గరకు వచ్చి ఎంతకు అమ్మారు అని అడగలా. ఎంతకు అమ్మారంటే 1,00,000 అనేది. ఇంతకే అమ్మితిరా అంటే ఎంత? ఇంత అంటే 70కే అమ్మారా అని అడిగింది. ఓహో, వీళ్ళు మా ఆయన ఆల్రెడీ అడిగేసినట్టున్నాడు. మా ఆయన బహుశా 70కే అని చెప్పినట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనము 1,00,000 అని చెప్పామనుకో, భర్త ఏమైపోతాడు? దోష అయిపోతాడా? అయిపోడా? భర్త చచ్చిపోయాడని నాకు ఇంకా తెలవదు.
కాబట్టి ఏమ్మా మీరు పొలం అమ్మింది 70కేనా? మా వాడు 30 నొక్కేసినట్టున్నాడు. 70కేనండి. అర్థమైందా? భార్య హృదయంలో ఇప్పుడు సంతోషం ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? మా ఆయన ఇటు దేవుడు వాటా వచ్చేది దేవుడిది ఇలా చేసుకున్నాడు, మళ్ళీ 30 నొక్కేసాడు. ప్రభా నువ్వు కనికరం కలిగిన దేవుడు. మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తాం? వద్దు. అన్యాయం అక్రమంతో వచ్చేది వద్దు. నేనైతే చెప్తున్నాను పిల్లలు, యేసునామములో ఆమేన్ చెప్పండి. అక్రమంగా ₹1 కానీ, ఒక వస్తువు కానీ, ఒక పెన్ను కానీ, ఒక పెన్సిల్ కానీ తేను ఇంట్లోకి, నాకు ఆ సంపాదన వద్దని అంటాను. ఎందుకంటాను? నా పిల్లలకి గొప్ప భవిష్యత్తు కావాలి, నా పిల్లలు భూమిని ఏలాలి కాబట్టి, భవిష్యత్తులో పెద్ద పరిచర్య చేయాలి కాబట్టి ఆ రూపాయి అనేది నల్లతాసు లాంటిది. అది మన కుటుంబంలో, మన ఇంటిలో, మన జీవితంలో ఉంటే అది కాటేసి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చంపుద్ది. ఇప్పుడు చంపితే పిల్ల పాము చంపినట్టు. కొంతకాలం తర్వాత చంపితే అది ఎంత కాలం ఉంటే అంత పెద్ద పాము అవుతుంది, అది అంత పెద్ద కాటేసిద్ది. కాబట్టి అపవిత్రమైనది, వాక్యానుసారమైనది మన ఇంటిలోనికి రాకూడదు. అర్థమవుతుందా? దేవుని పిల్లలమైన మనము సిగరెట్లు అమ్మొచ్చా? బ్రాందీలు అమ్మొచ్చా? సినిమా థియేటర్లు రన్ చేయవచ్చా? గంజాయిలు అమ్మొచ్చా? ఖైనీలు అమ్మొచ్చా? ఎందుకు అమ్మకూడదు? ఇతరుల ఆరోగ్యాలు నాశనము చేసేవి మనం అమ్మి ఇతరుల ఆరోగ్యాల కోసం ప్రార్థన చేద్దామా? మనం ఏం చేయాలమ్మా? ఇతరుల ఆరోగ్యాలు బాగు చేసేవి, కుటుంబాలు కట్టేవి, జీవితాలని నయం చేసేవి మనం చెయ్యాలి. మందులు అమ్మొచ్చా? అమ్మకూడదా? మందులు అమ్మకూడదా? మందు దేనికి వాడతారు? ఆరోగ్యం బాగుపడతాక అమ్ముతారు, అది అమ్మాలి. ఆహారం అమ్మొచ్చా? జ్యూసులు, డ్రింకులు అమ్మొచ్చా? ఎందుకని? మనిషిని బాగు చేస్తాకి. అంతేగాని జనాల దగ్గర లాక్కొని దోచుకొని భయంకరంగా చేసి వాళ్ళ చావుని మన ఆశీర్వాదంగా మనం చూసి సంతోషిస్తూ ఉన్నామనుకో, అర్థమవుతుందా? రేపు అదే ఈరోజు పాము పిల్లలాగా పుట్టింది, రేపది పేరుకునే కొలది పేరుకొని భూమి మీద అత్యంత దరిద్రులై రోడ్లెంబడి తిరిగే గతిమాలిన బ్రతుకు తీసుకొచ్చింది. భూమి మీద ఉన్న కుక్కల కన్నా ఆహారం దొరుకుతుంది, కానీ ఇతరుల జీవితాలు బాగు చేయకుండా నాశనం చేసే ఏ వ్యక్తికి కూడా దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. కనుక అననీయ సప్పీరాలు దేనికి కక్కుర్తిపడ్డారు? మోసానికి, దాచుకొని తినాలని కక్కుర్తిపడ్డారు. దాచుకోవాల్సిన కర్మేంటి? నీదేగా. అరెకరం అమ్ముకోపోనా, అరెకరం ఇయ్యి, నీకు పొలం అమ్మేవాళ్ళంటే నేను అరెకరమే ఇచ్చానని చెప్పు, నిన్నెవరు కాదన్నారు? కానీ నువ్వు కొంత దాచి మొత్తం ఇచ్చానని చెప్పి ప్రజల ముందు మెప్పు పొంది, గొప్ప పొంది, దేవుడు నీ దగ్గర అంతా తీసేసుకున్నాడు అన్నట్టు చెప్పి మోసగించావే. ఆ మాట ఆమె చెబుతూనే వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద ఆమెను పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడుమ వారిలో ఎవడునో వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి పిల్లలు, క్లోజ్ చేశాను వాక్యాన్ని. దేవునికి భయపడండి. ఇవాళ శ్రమలు మనం చెప్తున్నా, సంఘం అంతా ఇక్కడ లేకపోవడం గల కారణం నేను చెప్తున్నా, దేవుడు సరి అయిన ఆశీర్వాదాలు మన మీద కురిపించలేదు. కాబట్టి సంఘమంతటా కూడా ఎటువైపు ఉంది? దేవుని వైపు ఉందా? దయ్యం వైపు ఉందా? దయ్యం వైపే ఉంది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు ఇజ్రాయేల్లో. ఎన్నేళ్ళమ్మా? యెహోవా పక్షమున ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారో? 3.5 సంవత్సరాల తర్వాత ఒక్క ఏలియానే ఉన్నాడు. చాటున మాత్రం
కొంతమంది ప్రవక్తలను పోషిస్తున్నాడు. మికాను ఓబద్యాను సంథింగ్ పోషిస్తున్నాడు. ఏలియా ఒక్కడే ఉన్నాడు. దేశం మొత్తం ఒకవైపే ఉంది. ఎందుకని? ఆల్రెడీ విగ్రహారాధన చేస్తున్నారని దేవుడు తోసేశాడు. అది పక్కన పెడితే 3.5 ఏళ్ళు దేవుడు ఒక్క చుక్క వర్షం కురిపించకపోయేసరికి విశ్వాసులు నమ్మకస్తులైన వారికి కూడా దేవుడంటే లెక్కలేనితనం, భయం లేనితనం, కనీసం రాయి రప్పకన్నా విలువిచ్చే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు ఏం చేస్తాడు, మమ్మల్ని ఎవడు ఏం చేస్తాడనే పొజిషన్కి వచ్చేసారు. అర్థమైందా? ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినప్పుడు కళ్ళతో చూసి అప్పుడు ప్రజలు ఏమంటున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అంటున్నారు. అంటే పెడితే దేవుడు, పెట్టపోతే దేవుడు కాదు. ఇప్పుడు అందరూ ఎవరి పక్షానికి వచ్చేసారు? దేవుని పక్షానికి వచ్చేసారు. చూచి నమ్మారు. మరి ఏలియా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఏలియా కనపడిన దేవుడు వీళ్ళందరికీ ఎందుకు కనపడలా చెప్పండి? దేవుడు కనపడే స్థాయిలో అతడు ఆత్మీయతను కలిగి ఉంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకే ఆశీర్వాదాలు వచ్చే రోజు వరకు ప్రజలలో దైవిక భయం ఉండదు, లెక్కలేనితనంగా ఉంటారు. అలా అని నువ్వు నేను నిర్లక్ష్యంగా దేవుని యందు నిర్లక్ష్య వైఖరిని కొనసాగించుకుంటూ బ్రతికితే అది మనకి ఆశీర్వాదం కాదు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. యేసునామములో ప్రకటిస్తున్నాను. అప్పుడు మనకి చర్చ ఉండదు, తొందరలోనే జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలుస్తుంది, నేను ఇక్కడ ఇరుకులో పడి ఇబ్బంది పడి కొట్టుకుంటా ఉంటే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, కంగారు పడబాక, కట్టేస్తా పెద్ద చర్చ అని. ఎక్కడేస్తాడో తెలీదు. యేసునామములో చెప్తున్నాను, మీ పిల్లలో మీరు బెంజి కారులో దిగుతారు. బెంజి కారు అంత కృపకు ఒకవేళ ప్రార్థన చేసి మీరు ఎదగకపోయినా ఖచ్చితంగా కారులోనే చర్చికి వస్తారు. ప్రకటిస్తున్నాను యేసునామములో. ఇదేదో ఉద్రేకంతో చెప్పేది కాదు, అనుభవంతో చెప్తున్నాను. ప్రార్థన అంత చేస్తున్నాం మనం. ప్రతి రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా దీని డోసు పెంచాలని చూస్తున్నాం మనం. తప్పకుండా ఆ మేలులను చూస్తాం. అర్థమవుతుందా? వచ్చేవారు నిదానంగా నడుచుకొని వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ కికి కనారలను కొడతా ఉంటారు వెనకాల నుంచి. ఏంటి కారుల లైన్లోకి వెళ్ళావు? కారులు వెళ్ళే లైన్లు వేరే ఉంటాయి. గాడ్ క్యాన్, దేవుడు చేయగలిగిన సమర్థుడు. ఇవి చెప్పుకొని మనల్ని మనం సంతోషపరచుకొని ఉత్సాహపరచుకోవటం కాదు. ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనకు ఉండే శక్తిది. విరగదీస్తూ ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితుల్ని ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా ఎదుర్కొంటున్నాము. నీతిమంతుడు కష్టకాలంలో ఎలా బ్రతకాలి చెప్పండి పిల్లలు? సాతానుడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. శ్రమలు, శోధనలు ముంచుకొస్తూ ఉన్నాయి. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో సాతానుడికి అధికారం వచ్చింది. వాడు క్షణం కూర్చొనివ్వట్లా, క్షణం పడుకొనివ్వట్లేదు. చచ్చిపోవటం ఒకటే మార్గమా? లేకపోతే నీతిమంతుడు బ్రతకటానికి ఏదైనా మార్గం ఉందా చెప్పండి? ఇప్పుడు నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడని ఉంది వాక్యం. అక్కడ నువ్వు విశ్వాసం మూలంగా బ్రతికేస్తావు. అర్థమైందా? విశ్వాసం అని యేసునామములో నేను విశ్వాసం ఉంచి దేవుడు చూసుకుంటాడంటే కుదరదు. అక్కడ విశ్వాసంతో పోరాటం చేయాలి. ప్రార్థన యుద్ధం జరుగుతుంది, ఇంకా మనకి విజయం రాలేదు. అర్థమవుతుందా? ఇది శత్రు బలం మీద మానవ బలం, దైవశక్తిని తీసుకొని వెళ్ళి యుద్ధం జరిగే సమయం. పోరాడాలి. వాడు పోరాడతాడు, మనం పోరాడతాం, వారు పోరాడతాడు. ఇట్లా పోరాటం జరగ్గా సంవత్సరం అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 3.5, 7 ఏళ్ళు, ఏదో ఒక రోజు వచ్చింది. దేవుడు సాతానుడు ఓడిపోయాడు, యువర్ విన్నర్, స్టార్ట్ అని అంటాడు. అంతే. హల్లెలూయా. అప్పుడు నువ్వు పోరాడడం అవసరంలా, కొట్లాడడం అవసరంలా. నీ నోటి వెంట నుంచి మాట వచ్చే లోపే కార్యం జరిగిపోయింది. చిటుకున అయిపోతూ ఉంటుంది. అది వివాహమే అవ్వచ్చు, ఇల్లే అవ్వచ్చు, చదువే అవ్వచ్చు, ఉద్యోగమే అవ్వచ్చు, వ్యాపారమే అవ్వచ్చు, సేవే అవ్వచ్చు. అంటిల్ ద టైం, అక్కడ దాకా నువ్వు మాత్రం వెనుకకు తిరగొద్దు, పోరాడుతూనే ఉండు. ఒక రోజులో నువ్వెంత సమయం టీవీ ముందు వెచ్చించగలుగుతున్నావో అంతకంటే ఎక్కువ సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడపటానికి ఎప్పుడైతే మక్కువ ఇష్టపడి చూపుతావో గుర్తుపెట్టుకో. అందుకే ఎందుకు వచ్చింది టీవీ కూడా చూడకుండా పావుగంట సేపు కూర్చొని ప్రశాంతంగా పావుగంటే ప్రార్థన చేస్తాను. అసలు టీవీ చూడడం, అసలు ప్రార్థన చేయను కదా. టీవీకి దీనికి లెక్క కాదు. కాకపోతే టీవీ ముందు నువ్వు కూర్చొని కాలక్షేపం చేయగలిగినప్పుడు దేవుని ముందు కూర్చొని నువ్వెందుకు ప్రార్థన చేయలేవు? ఉన్నాడు అని తెలిస్తే తప్పకుండా చేయగలవు. అందరం కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, మాకు ఒక భయాన్ని కలుగు చేయి నాయనా.
నీ సన్నిధి అంటే మాకు ఒక భయాన్ని కలుగు చేయి నాయన. అయ్యా రకమారహమయే. అందరం కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. అయ్యా లోకం సంగతి నాకేమో కానీ ప్రభా, నేనును నా ఇంటి వారును నీతి తప్పకుండా పరిశుద్ధంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. తమ్ముడు తనవాడైన ధర్మం ధర్మమే. భార్య అయితే ఏంటి, భర్త అయితే ఏంటి, యథార్థంగా ఉన్నదే మాట్లాడాలి. అబద్ధం ఆడకూడదు. కొన్ని చెప్పకూడని అబద్ధాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మాన ప్రాణాల దగ్గర ఒక స్త్రీని కానీ పురుషుని కానీ వారి మానాన్ని కాపాడటం కోసం అది అబద్ధం చెప్పమని నేను ప్రోత్సహించను. కానీ అక్కడ దైవిక జ్ఞానాన్ని, ప్రేమ తప్పులను కప్పిపుచ్చుద్దని ఉంది, క్షమించును అని ఉంది. అది ప్రేమ. కొన్ని మాట్లాడి చెప్పకూడదు. కాబట్టి అటువంటి వాటి విషయంలో దేవుని దగ్గర నువ్వు సమాధానపడు దేవుని పిల్లలారా. కానీ అననీయ సప్పీరాలను చూసి మనం నేర్చుకోవాలి. దేవునికి భయపడాలి. అమ్మో, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను దేవునికి లోబడతాను, ఆయన కన్నులకు మరుగనేది ఏదియూ లేదు అని చెప్పి ఏదైనా నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కానీ, తలంపు కానీ, చూపు కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని కనికరాన్ని పొందుతారు. స్తుతి స్తుతి స్తుతి. సర్వశక్తిమంతుడ, నీ వాక్యలేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. బలపరచండి, స్థిరపరచండి. నూతనమైన శక్తిని, నూతనమైన బలాన్ని మీరు మాకు అనుగ్రహించండి. విస్తారమైన కృప చేత మమ్మల్ని నింపి నీ నామ మహిమార్థమే వాడుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా.